హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే కోల్ ఇండియా లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి 434 ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కోల్ ఇండియా లిమిటెడ్ అనేది ఎంత పెద్ద సంస్థ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ ఇందులో 2,25,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. మీరు కూడా ఇందులో జాబ్ చేయాలంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని జాబ్ అనేది సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఈ కోల్ ఇండియా లిమిటెడ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ఒక మహారత్న కంపెనీ, ఏ గ్రేడ్కి సంబంధించినటువంటి మహారత్న కంపెనీ ఇది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. మినిస్ట్రీ ఆఫ్ కోల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఇది పనిచేయడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి మొదటగా మనము మేనేజ్మెంట్ ట్రైనీ అనే పోస్ట్కి అప్లై చేసుకొని జాబ్ అనేది సాధిస్తాము. వన్స్ ఈ మేనేజ్మెంట్ ట్రైనీ అనేది కంప్లీట్ అయిన తర్వాత 1 year ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి E3 గ్రేడ్గా మనకి రెగ్యులర్ జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మన సర్వీస్ అనేది రెగ్యులరైజ్ చేస్తారు. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో మనకి బేసిక్ పే అనేది 50,000 రూపాయలుగా ఉంటుంది. ఈ బేసిక్ పేతో మనకి స్టార్టింగ్లో 1,00,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుందన్నమాట. అలాగే వన్స్ ఈ బేసిక్ అంటే ట్రైనింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనల్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాత మనకి శాలరీ అనేది 1,35,000 వరకు శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ బేసిక్ పే అనేది రెగ్యులరైజ్ అయిన తర్వాత 60,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే మనకి 1,30,000కు పైగా శాలరీ అనేది వస్తుంది. సో ఈ 60,000 రూపాయల బేసిక్ పేతో పాటుగా మనకి ఏమేమి వస్తాయని ఒకసారి మనం చూసుకున్నట్లయితే దీంతో పాటుగా మనకి డిఆర్ఎస్ అలవెన్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో 53% డిఆర్ఎస్ అలవెన్స్ అనేది ఉంది. దాంతోపాటుగా హౌస్ రెంట్ అలవెన్స్ అని, అలాగే ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో క్యాఫ్టేరియా అలవెన్స్ అని, మెడికల్ ఫెసిలిటీస్, CMPF, అలాగే CMPS, గ్రాట్యుటీ, ఇవన్నీ కూడా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎవ్రీ టైం మనకి వర్తించడం అనేది జరుగుతుంది. ఇక దీంతో పాటుగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఏంటి అంటే పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే దేశవ్యాప్తంగా ఈ కోల్ ఇండియా లిమిటెడ్కి ఏదైతే సబ్సిడరీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, అంటే దీని కింద వర్క్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి కంపెనీసే. సో వాటిలో మనం జాబ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఆల్ ఇండియా లేబిలిటీలో జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్లో. దాని తర్వాత మనకి ట్రాన్స్ఫర్స్ యూజ్ చేసుకొని మన దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతానికి కూడా మనము వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి 3 ఛాన్సులు అనేవి ఇస్తారు. మనము జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత 3 చాయిసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ చాయిసెస్లో ఏదైనా ఒక ఆర్డర్ అనేది మీరు పెట్టుకుంటే మీకు నియరెస్ట్గా ఉన్నటువంటి లేదా మీకు ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో అక్కడ మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి 3 ఛాన్సులు అయితే ఇస్తారు. ఓకే, నెక్స్ట్ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది మనం రాయించాలి. 3,00,000 రూపాయలకి మనం కానీ జాబ్కి సెలెక్ట్ అయితే 3,00,000 రూపాయలకి మనము సర్వీస్ అగ్రిమెంట్ అనేది రాయించాలి. ఎందుకు అంటే మనము ఈ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత 60 నెలల పాటు, అంటే 5 సంవత్సరాల పాటు మేము ఈ కంపెనీలో వర్క్ చేస్తాము రిజైన్ చేయకుండా అని మనం ఇక్కడ రాయించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ 5 సంవత్సరాల లోపు లేదా 60 నెలల లోపు రిజైన్ చేయాలనుకుంటే ఈ 3,00,000 రూపాయలు మనం పే చేసి వెళ్ళాలి. దీనికోసం మనము ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. మనము జాబ్లో జాయిన్ స్టార్టింగ్ మంత్ నుంచి వీళ్ళు నెలకి 5,000 రూపాయలు మన శాలరీలో కట్ చేసుకుంటారు. వన్స్ ఈ 60 నెలలు కంప్లీట్ అయిన తర్వాత కూడా మీరు జాబ్లో కనుక ఉంటే అది మనకి రిఫండ్ అనేది ఇచ్చేయడం జరుగుతుందన్నమాట. మన నెల 5,000 రూపాయలు ఏదైతే కట్ చేసుకుంటారో అది మనకి తిరిగి ఇచ్చేస్తారు. ఒకవేళ మధ్యలో వెళ్ళిపోతే మాత్రం ఆ అమౌంట్ అనేది మీరు పే చేసి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇక నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇతర వివరాలు ఏవైతే ఉన్నాయో చూద్దాం. మొదటగా ఎగ్జామినేషన్ సెంటర్స్ నేను మీకు చెప్పాలి. ఆల్రెడీ నేనేం చేశాను అంటే ఎగ్జామ్ సెంటర్స్ మనకి నోటిఫికేషన్లో ఎక్కడ ఉంటాయని ఇది ఇవ్వలేదు కాబట్టి నేను ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది కొద్దిగా ఫిల్అప్ చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని నేను మీకు చూపించడానికి ప్రయత్నించాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏవైనా 3 ప్రిఫరెన్స్ అనేది మనం ఎగ్జామ్ సెంటర్స్కి ఇచ్చుకోవాలి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, వైజాగ్, విజయనగరంలో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 2 రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. సో మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటుంది, ఎక్కడ దగ్గర అనిపిస్తుంది అంటే అక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు. కాకపోతే 3 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మీరు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఓకే, ఇక ఇక్కడ మనకి ఈ వేకెన్సీస్లో చూడండి, మనకి ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీ అని ఇవ్వడం జరిగింది. అసలు ఈ బ్యాక్లాగ్ వేకెన్సీ అంటే ఫ్రెష్ వేకెన్సీస్ కొన్ని ఉన్నాయి, అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెష్ వేకెన్సీస్ 358 ఇచ్చారు, బ్యాక్లాగ్ వేకెన్సీ 76 ఇవ్వడం జరిగింది. టోటల్గా 434 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకసారి ఈ బ్యాక్లాగ్ వేకెన్సీ అంటే ఏంటో చూద్దాం. బ్యాక్లాగ్ అంటే ఏం లేదండి,
ప్రీవియస్‌గా ఇంతకుముందు నోటిఫికేషన్ ఏదైతే ఇదే పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసుంటారో లాస్ట్ ఇయర్‌లో గానివ్వండి, అంతకుముందు ఇయర్‌లో గానివ్వండి. అప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చినప్పుడు కొంతమంది అభ్యర్థులు జాయిన్ అయ్యి 1 నెల, 2 నెలలు జాబ్ చేసి తర్వాత రిజైన్ చేసుంటారు. లేదా కొన్ని కేటగిరీల వైస్‌గా క్యాండిడేట్స్‌యి కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అవ్వక అక్కడ కొన్ని వేకెన్సీస్ అనేవి వేకెంట్ ఉండిపోయి ఉంటాయి. సో, ఇవన్నీ కలుపుకొని వీటిని బ్యాక్‌లాగ్ వేకెన్సీ అంటారు. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే లాస్ట్ టైం ప్రీవియస్ ఇయర్‌లో నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఏదైతే వేకెన్సీస్ ఫిల్ అవ్వకుండా నిలిచిపోయాయో వాటిని బ్యాక్‌లాగ్ వేకెన్సీ అంటారనమాట. ఓకే. సో, ఈ బ్యాక్‌లాగ్ వేకెన్సీ కూడా కలుపుకొని టోటల్‌గా 434 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ జాబ్స్‌కి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. అన్నీ కూడా మేనేజ్మెంట్ ట్రైనీ అనే వేకెన్సీసే, ఎంటీ అనే వేకెన్సీసే. ఇందులో రకరకాల వేకెన్సీస్ అనేవి ఉంటాయి. చూసుకున్నట్టయితే కమ్యూనిటీ డెవలప్మెంట్ సంబంధించి టోటల్‌గా 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ సంబంధించి 28, ఫైనాన్స్ 103, లీగల్ 18, మార్కెటింగ్ అండ్ సేల్స్‌కి సంబంధించి 25, మెటీరియల్స్ మేనేజ్మెంట్ 44, పర్సనల్ అండ్ హెచ్ఆర్ సంబంధించి 97, సెక్యూరిటీకి సంబంధించి 31, కోల్ ప్రిపరేషన్ సంబంధించి 68. సో, టోటల్‌గా 434 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క పోస్టుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కమ్యూనిటీ డెవలప్మెంట్‌కి అప్లై చేయాలనుకుంటే మినిమమ్ 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్‌లో కానివ్వండి, లేదా రూరల్ డెవలప్మెంట్, లేదా కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రాక్టీస్, లేదా అర్బన్ అండ్ రూరల్ కమ్యూనిటీ డెవలప్మెంట్, లేదా రూరల్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్, లేదా డెవలప్మెంట్ మేనేజ్మెంట్, లేదా ఆ రూరల్ మేనేజ్మెంట్లో 60% మార్క్స్‌తో ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది సోషల్ వర్క్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది కదా, వీటిలో అన్నా చేసి ఉండాలి. ఇక ఎన్విరాన్మెంట్‌కి సంబంధించి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు, లేదా ఇంజనీరింగ్ డిగ్రీ విత్ పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఫైనాన్స్‌కి సీఏ లేదా ఐసీడబ్ల్యూఓ చేసినటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్. లీగల్ అనే పోస్ట్‌కి 3 ఇయర్స్ కానీ లేదా 5 ఇయర్స్ డ్యూరేషన్లో గ్రాడ్యుయేషన్ ఇన్ లా ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మార్కెటింగ్ అండ్ సేల్స్కి సంబంధించి 2 ఇయర్స్ ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మెటీరియల్స్ మేనేజ్మెంట్‌కి ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ చేసినటువంటి అభ్యర్థులు విత్ 2 ఇయర్స్ ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పర్సనల్ అండ్ హెచ్ఆర్కి సంబంధించి ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అనేది హెచ్ఆర్‌లో కానీ, ఇండస్ట్రియల్ రిలేషన్స్‌లో కానీ, పర్సనల్ మేనేజ్మెంట్‌లో కానీ, లేదా ఎంహెచ్ఆర్ఓడి లేదా ఎంబీఏ లేదా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేసినటువంటి అభ్యర్థులు హెచ్ఆర్ మేజర్గా స్పెషలైజేషన్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెక్యూరిటీస్కి ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కోల్ ప్రిపరేషన్కి బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ కెమికల్ లేదా మినరల్ ఇంజనీరింగ్ లేదా మినరల్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ డిసిప్లిన్ పోస్ట్ ఏదైతే ఉందో దానికి 2 ఇయర్స్ పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని మాకు ఇక్కడ క్లియర్గా అడగడం జరిగింది. అదొకసారి చూసుకోండి. ఇక చాలామంది మేము ఓపెన్ డిగ్రీస్ చేసాము లేదా ఓపెన్లో మాకు ఈ క్వాలిఫికేషన్ అనేది ఉంది, పీజీ లేదా ఇతర క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు చదివినటువంటి బోర్డు ఏదైతే ఉందో, ఓపెన్లో సర్టిఫికేట్ పొందినటువంటి బోర్డు ఏదైతే ఉందో అది తప్పనిసరిగా గవర్నమెంట్ ద్వారా రికగ్నైజేషన్ అనేది పొంది ఉండాలి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ అనేది సింపుల్గా ఉంటుందండి. ఓన్లీ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఇంటర్వ్యూ లాంటివి ఏమీ ఉండవు. ఓన్లీ ఒక టెస్ట్ మాత్రమే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే మనకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకి 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో మనకి చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. పేపర్ 2కి సంబంధించి మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి 100 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే రావడం జరుగుతుందన్నమాట. ఒక సిట్టింగ్లోనే పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు కండక్ట్ చేస్తారు. 3 అవర్స్ పాటు మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఎవరైతే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళు ఎటువంటి ఫీజు ఎగ్జామ్ పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ ₹1180 అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, పర్సన్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసుకోండి. ఓకే. సో ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 14/2/2025 లోపు అప్లై చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.